టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? ఇప్పటికైనా నీ చెవిల్లో తుప్పొదిలిందా? చూశారు కదా దీక్షితులు గారు, మీ కూతురి నిజస్వరూపం ఏంటో. భూమి పేరు మీద మాకే నోటీసులు పంపిస్తుందా? అంటే కోర్టు నుంచి ఒక్క నోటీసు రాగానే మేము భయపడిపోతాం అనుకుంటుందా? అసలే ధైర్యంతో ఇదంతా చేసిందో మీరే అడగండి. ఈ సత్యమూర్తి అబద్ధం ఆడుతాడని నాకు ఇప్పుడే అర్థమైంది. నాయర్ గారు, ఈ మాటలు చెప్పడానికి ఎంత తీసుకున్నారు? ఆయనెవరో కూడా మాకు తెలీదు. నా రూపం ఎలా ఉంటుందో ఆయనకి తెలీదు. ఇదంతా ముందే ప్లాన్ చేసినట్టు నువ్వెలా చెప్తున్నావు? నిజం నిరూపణ అయ్యాక మాట మార్చాలని చూస్తే మర్యాదగా ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో జానకి, ఆ రోజు దక్ష నిర్ణయించింది కాబట్టి గుడి విషయంలో నువ్వు గెలిచావు. ఈ రోజు ఈ నోటీస్ ఇచ్చి నీ బుద్ధేంటో చూపించావు. ఇంకొకసారి నీ వైపు నుంచి ఒక్క పొరపాటు కనిపించినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. ఏంటి జానకి, నువ్వు ఒకదానికి లాయర్ని కలిస్తే కథలా అడ్డం తిరిగిందేంటి అనుకుంటున్నావా? చెప్పాను కదా, మాలాంటి వాళ్లతో పెట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని. నువ్వు ఏం చేసినా దాన్ని మొత్తం నేను రివర్స్ చేస్తాను. ఆట నువ్వు మొదలు పెడితే ముగింపు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. తెలివైన దానివి కదా, తెలివిగా ఆలోచించుకో. పదండి లాయర్ గారు. రుద్ర పద. బావా, నీ ఊహాసుందరిని నేనే నన్ను నమ్మించడానికి పుట్టుమచ్చ పెట్టుకున్నాను. లంగోణిని కట్టుకున్నాను. నీకు ఇష్టమైన మనిషిగా మారాలనుకుంటున్నాను. కానీ అంతలోనే ఈ ధర్మపీఠం, తీర్పు, ఈ పెళ్ళి ఇవన్నీ వచ్చి అసలు విషయం చెప్పలేకపోయాను. ఇప్పుడు సమస్యలన్నీ తీరిపోయాయి. నువ్వు ఊరు నుంచి తిరిగి వచ్చేసరికి మళ్ళీ నీ ఊహాసుందరిలాగా రెడీ అయ్యి నీకు ఎదురొస్తాను. అప్పుడు నువ్వు నా నడుం మీదున్న పుట్టుమచ్చ, కాళ్ళకున్న పట్టీలు, కట్టు బొట్టు అన్నిటినీ చూసి ఆకర్షితుడు అవుతావు. నేను అమాయకంగా మొహం పెట్టి నేను ఎలా ఉన్నాను అని అడుగుతా. అప్పుడు నీ ఊహాసుందరం అని చెప్తావు. నా మీద అభిమానాన్ని పెంచుకుంటావు. ఆ అభిమానం ప్రేమగా మారుతుంది. అదే పెళ్లి పీటల వరకు తీసుకెళ్తుంది. నీతో 7 అడుగులు నడిచి జీవితాంతో నన్ను నీ భార్యగా ఉండేలా చేస్తుంది. అప్పుడు బొబ్బిలి వంశానికి నేను పెద్ద కోడలనవుతాను. ఇది నా కల కాదు బావా, జరగబోయే నిజం. da 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 da